మరాఠా మహారాజ్ ఛత్రపతి సంభాజీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం 'చావా'. ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో విడుదలైన సంభాజీ మహారాజ్ కథను చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. సినిమా పూర్తయిన తర్వాత ఉత్సాహంతో ఊగిపోతున్నారు. సంభాజీ మహారాజ్ కథను గొప్పగా తెరకెక్కించి కన్నీళ్లు పెట్టించారని ప్రేక్షకులు భావోద్వేగంతో చెప్తున్న వీడియోలు ట్విట్టర్, ఇన్‌స్టా తదితర మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే సినిమాలో చూపించినట్లే సంభాజీ మహారాజ్ చరిత్రలోనూ ఉన్నారా? చరిత్ర పుస్తకాల్లో సంభాజీ గురించి ఏం ఉంది? హిందూ రాజ్య స్థాపన తన ధ్యేయమైతే మైసూర్ సంస్థానం మీద ఎందుకు దాడి చేశాడు? సంభాజీ రాజే 1657 మే 14న మహారాష్ట్రలోని పూణే నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురందర్ కోటలో జన్మించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు ఆయన మొదటి భార్య సాయిబాయి దంపతుల కుమారుడు సంభాజీ రాజే. సంభాజీకి 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన తల్లి చనిపోయింది మరియు ఆయన్ను ఆయన అమ్మమ్మ శివాజీ తల్లి జిజియాబాయి పెంచింది. సంభాజీ విద్య కోసం శివాజీ మహారాజ్ చాలా మంది పండితులను నియమించుకున్నారు. చావా అని కూడా పిలువబడే సంభాజీకి తన అపారమైన ప్రతిభ కారణంగా సంస్కృతంపై బలమైన పట్టు ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇద్దరు కుమారుల్లో సంభాజీ పెద్దవాడు. శివాజీకి 8 పెళ్లిళ్లు జరిగినప్పటికీ ఈ 8 వివాహాల నుండి ఆయనకు 6 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సంభాజీ, చిన్న కుమారుడు రాజారాం. ఇద్దరి మధ్య వయస్సు తేడా దాదాపు 13 సంవత్సరాలు. విశ్వాస్ పాటిల్ రాసిన మహాసామ్రాట్ పుస్తకం మరియు కమల్ గోఖలే రాసిన శివపుత్ర సంభాజీ పుస్తకం సంభాజీ మహారాజ్ తరువాతి జీవితాన్ని ప్రస్తావిస్తాయి. 1674లో శివాజీ మహారాజ్ పట్టాభిషేకం చేసినప్పుడు సంభాజీ అతని వారసుడు అవుతాడని భావించారు. అయితే ఈ కాలంలో చావా గురించి అనేక పుకార్లు ప్రముఖంగా వచ్చాయి. ఈ వార్తల్లో కొన్ని అతని చెడు ప్రవర్తనకు సంబంధించినవి. అది మాత్రమే కాదు, సంభాజీ తిరుగుబాటు అనే ఆరోపణ కూడా బలపడడం ప్రారంభమైంది. ఈ వార్త వ్యాప్తి చేయడం వెనుక సంభాజీ సవతి తల్లి సోయరాబాయి హస్తముందని, ఆమె కుమారుడు రాజారాంను శివాజీ వారసుడుగా ప్రకటించాలని ఆమె కోరుకున్నారని చెప్పబడింది. 1674లోని సంభాజీ అతిపెద్ద మద్దతుదారుల్లో ఒకరైన జిజియాబాయి మరణించారు. దీని కారణంగా సంభాజీ అసౌకర్య పరిస్థితికి చేరుకున్నారు. జేఎల్ మెహతా రాసిన అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా పుస్తక ప్రకారం శివాజీ మహారాజ్ సంభాజీకి అద్భుతమైన శిక్షణ ఇచ్చారని తెలుస్తోంది. ఈ విధంగా అతను మంచి సైనికుడయ్యాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతని ప్రవర్తన గురించి ప్రతికూల వార్తలు వ్యాపించడం ప్రారంభమయ్యాయి. చివరకు ఈ వార్తల దృష్ట్యా ఛత్రపతి శివాజీ మహారాజ్ 1678లో పన్హాలా కోటలో సంభాజీని నిఘాలో ఉంచారు. సతారాలోని పన్హాలా కోటలో కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత 1678లో సంభాజీ తన భార్యతో కలిసి పారిపోయాడు. 21 సంవత్సరాల వయసులో అతను ఔరంగాబాద్లో ఉన్న మొఘల్ గవర్నర్ దిలేర్ ఖాన్తో చేరాడు. సంభాజీ 11 సంవత్సరాల వయసులో దిలేర్ ఖాన్ను కలిశాడు. అలాంటి పరిస్థితిలో మరాఠా సామ్రాజ్యంలో సంభాజీ స్థానం, నైపుణ్యాల గురించి దిలేర్ ఖాన్కు బాగా తెలుసు. సంభాజీ మొఘలులతో దాదాపు 1 సంవత్సరం పాటు పనిచేశాడని చెబుతారు. అయితే ఈ సమయంలో సంభాజీ మొఘలులు క్రూరమైన వైఖరిని ఇష్టపడని సమయం వచ్చింది మరియు అతను దిలేర్ ఖాన్ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. 1679లో భూపాల్గఢ్ కోటపై దాడి జరిగిన సమయం ఇది. అక్కడ దిలేర్ ఖాన్ మరియు అతని సైన్యం స్థానిక ప్రజలను క్రూరంగా ప్రవర్తించి మహారాష్ట్రలోని అనేక గ్రామాలను బానిసలుగా చేసుకున్నారు. సంభాజీకి ఇది నచ్చలేదు. ఇది మాత్రమే కాదు, తనను అరెస్ట్ చేసి ఢిల్లీకి పంపాలని ఔరంగజేబు ఇచ్చిన ఆదేశం గురించి కూడా చావాకు సమాచారం అందింది. చివరికి 1679 నవంబర్ ప్రాంతంలో మొఘలులను తప్పించుకొని తన భార్య యశోబాయితో కలిసి బీజాపూర్ చేరుకున్నాడు. డిసెంబర్ ప్రారంభంలో అతను పన్హాలా చేరుకున్నాడు. అక్కడ అతను శివాజీ మహారాజును కలిశాడు. మరాఠా సామ్రాజ్యంలో కొనసాగుతున్న వారసత్వ సమస్య పరిష్కారం కానప్పటికీ
తండ్రి కొడుకుల సమావేశం చాలా వేడిగా ఉంది. వైజీ భావే రాసిన 'శివాజీ మరణం నుండి ఔరంగజేబ్ మరణం వరకు' అనే పుస్తకంలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం శంభాజీ తిరిగి వచ్చినప్పుడు శివాజీ తన సామ్రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించాలని నిర్ణయించుకున్నాడు. శివాజీ గెలిచిన కర్ణాటక ప్రాంతాలను శంభాజీకి మరియు నిజమైన మరాఠా సామ్రాజ్యాన్ని రాజారాంకు అప్పగించడం గురించి చర్చలు జరిగాయి. రాజారాం పరిపాలించలేనంత వరకు శివాజీకి 8 మంది సన్నిహితుల మండలి ఈ సామ్రాజ్యాన్ని చూసుకోవాల్సి వచ్చింది. మరాఠా సామ్రాజ్యం రాజారాంకు అనుకూలంగా ఉందని శంభాజీ తన తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. అయితే శంభాజీ చెడు ప్రవర్తనకు సంబంధించిన వార్తలు మళ్లీ వ్యాపించడం ప్రారంభమయ్యాయి. ఫలితంగా ఆయన మళ్లీ పన్హాలా కోటలో ఖైదు చేయబడ్డారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏప్రిల్ 3, 1680న మరణించారు. ఆయన ఎవ్వర్నీ వారసుడని నియమించలేదు లేదా వీలునామా కూడా రాయలేదు. ఆయన మరణ వార్త మొదట్లో శంభాజీకి చేరలేదు. దీనికి కారణం సోయరాబాయి ఆదేశాలేనని చెబుతారు. ఆమె తన కుమారుడు రాజారాంను తదుపరి ఛత్రపతిగా చేయాలని కోరుకుంది. ఏప్రిల్ 21, 1680న రాజారాంను శివాజీ మహారాజ్ వారసుడిగా నియమించారు మరియు ఛత్రపతిగా ప్రకటించారు. అయితే శంభాజీకి దీని గురించి కొంతమంది మరాఠా మిత్రుల నుండి సమాచారం అందింది. సమాచారం అందుకున్న తర్వాత 22 ఏళ్ల శంభాజీ కోట ప్రధాన గార్డును చంపి పన్హాలా కోటను తన అధీనంలోకి తీసుకున్నాడు. కోట సైనికులు కూడా శంభాజీ ఆదేశాలను పాటించడం ప్రారంభించారు. చివరికి జూన్ 18, 1680న శంభాజీ తన సైన్యంతో కలిసి రాయ్గఢ్ కోటను తన అధీనంలోకి తీసుకున్నాడు. చావా అధికారికంగా జూలై 20, 1680న ఛత్రపతిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ సమయంలో 10 ఏళ్ల రాజారాం అతని భార్య జానకీబాయి మరియు సవతి తల్లి సోయిరాబాయిని జైల్లో పెట్టారు. తరువాత శివాజీ మహారాజుకు విషం ఇచ్చినందుకు సోయరాబాయికి మరణ శిక్ష విధించాడు. రాజయ్యక పక్క దేశాలపై మిలిటరీ కాంపెయిన్ చేశాడు. మిలిటరీ కాంపెయిన్ అంటే ఆ రాజ్యాలపై దాడి చేసి దోచుకోవడం. దానికి సైనికులకు అనుమతి ఇచ్చాడు. సైనికులు హత్యలు, అత్యాచారాలు చేస్తే శివాజీ ఊరుకునేవాడు కాదు. కానీ శంభాజీ వాటికి అనుమతిచ్చాడు. అంతేకాదు, ఓ బ్రాహ్మణ మహిళపై అత్యాచార ప్రయత్నం చేసినందుకు శంభాజీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు శివాజీ. విడుదల చేశాక అతనిపై ఒక కన్ను వేసి ఉంచమని చెప్పాడు. ఆ క్రమంలోనే ఆయన సరిహద్దు దేశమైన మొఘల్ ప్రాంతంపై దాడి చేశాడు. ఒక్క మొఘలులతోనే కాదు, జంజీరాకి చెందిన సిద్దిలతో, గోవాను పాలిస్తున్న పోర్చుగీసు వారితోనూ కయ్యానికి కాలు దువ్వాడు. వాళ్ల నుంచి ప్రమాదం పొంచి ఉండడంతో ఆధునిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కోసం బ్రిటిష్ వాళ్లతో 1684లో ఒప్పందం చేసుకున్నాడు. చిక్కదేవరాజా వడియార్ పాలిస్తున్న మైసూర్ని అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. చిక్కదేవరాజా వడియార్ హిందూ రాజే అయినా ఆ సంస్థానంలో ఆర్థిక వనరులు ఎక్కువగా ఉండడంతో ఆ రాజ్యాన్ని ఆక్రమించాలని అనుకున్నాడు. వాయ్ మహాబలేశ్వర్ కారడవుల్లో జరిగిన యుద్ధంలో మొదటిసారి గెలిచాడు. కానీ ఆ యుద్ధంలో తన కమాండర్ ఇన్ చీఫ్ హంబీరావ్ మొహితే చనిపోయాడు. 1689లో సంగమేశ్వర్ దగ్గర తన 25 మంది కౌన్సిలర్లతో సహా మొఘల్స్కి పట్టుబడ్డాడు. బుర్హాంపూర్ దాడిలో హత్య, అత్యాచారం, దోపిడీ అనే అభియోగాలపై అతన్ని చిత్రహింసల పాలు చేసి ఆ తర్వాత తల నరికి చంపేశారు మొఘల్ పాలకులు. తన కోటలను ఇచ్చేయాలని, తాను దాచిన సంపద ఇచ్చేయాలని, మొఘల్ దర్బార్లో ఉన్న వేగుల సమాచారం ఇవ్వాలని, అలా చేసిన పక్షంలో ప్రాణాలతో విడిచిపెడతానని ఔరంగజేబు చెప్పాడు. వాటితో పాటు ఇస్లాంలోకి మారమని అన్నాడని చరిత్రకారులు నమోదు చేశారు. ఆ సందర్భంలో ఔరంగజేబుని, మహమ్మద్ ప్రవక్తను శంభాజీ దూషించినట్లు చరిత్రకారులు నమోదు చేశారు. నీతో స్నేహం విలువ నీ కూతుర్ని నాకివ్వడం అని శంభాజీ అన్నట్టు కూడా ఆధారాలున్నాయి. శంభాజీ మరణానంతరం తను బతికుండగా రాజు కాకపోయినా రాజారాం రాజయ్యాడు. రాజారాం చనిపోయాక తన కొడుకు పసి ప్రాయంలోనే శివాజీ ఈ రాజయ్యాడు. ఔరంగజేబు మరణానంతరం గద్దెనెక్కన బహదూర్ షా జాఫర్ ఈ శంభాజీ మహారాజ్ కొడుకైన సాహుని విడుదల చేశాడు. దీంతో సాహు మహారాజ్ మరాఠా పీఠం ఎక్కాడు.
సాహు మహారాజ్ తన ఆస్థానంలో బాలాజీ విశ్వనాథ్ అనే పేష్వాను ముఖ్యమంత్రిగా నియమిస్తే సాహు అనంతరం బాలాజీ విశ్వనాథ్ పేష్వా పాలనకు నాంది పలికాడు. పేష్వాల పాలన ఎంత గొప్పదో, నయీ పేష్వాయి నహీ చలేగి అనే నినాదం